ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందన్న జగన్మోహన్ రెడ్డినా చంద్రబాబు నాయుడు అయితే ఎలా ఉంటుందన్న? చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది చంద్రబాబు ఉన్నప్పుడు జరిగేది. జగన్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అంతా పడిపోయింది. మనకు అనంతపురం జిల్లాలో ఒక కియాక్ పరిశ్రమ, పెద్ద పరిశ్రమ అనేది వచ్చింది. జగన్ నుంచి ఏ పరిశ్రమ రాలేదు. ఐటీకి సంబంధించి పెద్ద పరిశ్రమలు ఒక్కటి లేవు, ఏది అడగడం లేదు. భారీ పరిశ్రమలు లేవు, ఉక్కు పరిశ్రమ లేదు, ఏది చిన్న పరిశ్రమలు కూడా మన అనంతపురం జిల్లా నుంచి అన్ని పరిశ్రమలని తరిమి వేసినారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, భూ కుంభకోణాలు, కబ్జాలు ఇవన్నీ మొత్తం చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి అనేది పడిపోయింది. ఎక్కడ చూసిన ఉత్పత్తి అంటే మన జీడిపి అనేది చాలా తగ్గిపోయింది అనమాట. ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు టాప్గా ఉండేది ఐటీలో. ఇప్పుడు లాస్ట్కి వచ్చి మనకన్నా బీహార్ కన్నా అధ్వానంగా తయారైనాం. ఐటీ కంపెనీ ఎగుమతుల్లో కానీ ఎక్కడ కానీ ఏ దాంట్లో కూడా అభివృద్ధి లేదు. అంతా ప్రజలు అంతా నిరాశగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే మళ్ళా ప్రపంచపటంలో మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన మంత్రి ఉషా శ్రీచరణ్ గారు 2019లో 114 చెరువులకు నీళ్ళు ఇస్తాము, ఇంటింటికి కుళాయి ఇస్తాము, మరియు ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమం ద బెస్ట్ మున్సిపాలిటీగా కళ్యాణదుర్గంని పటంలో చూపిస్తామన్నారు. ఆమె ఎలా పరిపాలిస్తుందని ఇక్కడ ఆమె ఏ పరిపాలన ఒక్కటే ఆమె పరిపాలన అలంకరణ చేసుకుంటుంది. ఏ అభివృద్ధి అనేది లేదు కళ్యాణదుర్గంలో. ఎక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అక్కడ మున్సిపల్ స్థలం ఉంది కదా, ఏదో పెద్ద కాంప్లెక్స్ కట్టలేదు. 114 చెరువు నీళ్లు తెచ్చింది పెట్టింది లేదు, ఏం చేసింది ఒక్కటి లేదు. ఏమంటే చెరువులు కబ్జా చేయడం ఇట్లా పనులు చేసింది. సెటిల్మెంట్లు, భూ కుంభకోణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కమిషన్ మనం ఒక లేఅవుట్ వేస్తే 10 లక్షలు ఆమె కప్పం కట్టాలి. తప్పనిసరి కట్టకపోతే కానీ నిలిపేస్తారు. ఇలాంటి అక్రమాలు, విశాచారం, ఏం అభివృద్ధి ఇక్కడ ఏం జరగలేదు. కళ్యాణదుర్గంలో ఏం జరగలేదు. నా 5 ఏళ్ళ నుంచి ఏం జరగలేదు.